తెల్లవారుజామున జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదం చాలా మంది మరణించడం సిపిఐ పార్టీగా పూర్తిగా సంతాపం తెలుపుతా ఉన్నాం. ఇప్పటికే హైవేల నిర్వహణలో పూర్తిగా హైవే అథారిటీ వాళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ గుంతలు పడినా వాటిపైన పట్టించుకోలేదు. వాటితో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ దందా విపరీతంగా అయిపోయింది. దీనికంతా కూడా ఆర్టీఓ అధికారులే ప్రత్యక్ష నిదర్శనం. వాళ్ళకి కరెక్ట్గా చెక్ చేస్తే బస్సులో ఉన్నటువంటి సేఫ్టీ ఏమి, వాళ్ళ ఎక్కడెక్కడ ఎగ్జిట్ డోర్లు ఉన్నాయో వాటిపైన చెప్పలేదు. అదే పాటు పూర్తి స్థాయిలో అధికారులు కుమ్మక్ కావడంతోనే 20 మంది ప్రాణాలకు కోల్పోవడం జరిగింది. కాబట్టి చనిపోయిన వారందరూ కూడా ₹1 కోటి ఎక్స్గ్రేస్ ఇవ్వడంతో పాటు గాయాలను వాళ్ళకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సిపిఐ పార్టీ నుంచి. అదేవిధంగా నేషనల్ హైవే కర్నూలు నుంచి డోన్ వరకు దాదాపు 1000 గుంతలు పడి ఉంటాయి. ఇది పెద్ద సంఘటన. అయితే రోజు ఒక సంఘటన, 2 వీలర్లు కానీ చిన్న చిన్న కార్లు కూడా పడిపోతా ఉన్నారు. కాబట్టి రోజు టోల్ గేట్కు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోడ్లు మరమ్మతులు చేయడంలో వైఫల్యం చెందుతా ఉంది. ఇప్పటికే అనేక మంది ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పెట్టారు. కాబట్టి కంపల్సరిగా రోడ్ల హైవే అథారిటీ వాళ్ళు రోడ్లు వేసి ఈ ప్రయాణాన్ని సుఖవంతమైన చూడాలి. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఈ బస్ ప్రమాద దుర్ఘటన చాలా బాధాకరము. ఈ ప్రమాదంలోన ఆ స్కూటరు డ్రైవర్తో పాటు 20 మంది చనిపోవడం అనేది అత్యంత విషాదకరము. మరి దీనికి సంబంధించి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మోటార్ సైకిల్ని ఢీకొట్టిన తర్వాత 300 మీటర్లు పోయిన తర్వాత కూడా ఆయన తప్పించుకోవాలనే ప్రయత్నంలోని ఇదంతా దుర్ఘటన జరిగినట్లు కనపడతా ఉంది. దీని మీద మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ కావేరీ ట్రావెల్స్ సంబంధించి వీళ్ళకి సంబంధించి అనేక అభియోగాలు కూడా గతంలో చాలా ఉన్నాయి. ఈ బస్సుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లోన ఇప్పుడు తెలుసుకున్న సమాచారం ప్రకారంగా ఈ బస్సు రిజిస్ట్రేషన్ ఒరిస్సాలో అయిందని చెప్పి హైదరాబాద్ నుంచి బెంగళూరు తిప్పుతా ఉన్నారని చెప్పి, తర్వాత ఈ మేనేజ్మెంట్ కూడా సరైన టైంలో స్పందించకపోవడము, అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేకపోయినట్లా కూడా స్పష్టంగా కనపడతా ఉంది. వీళ్ళందరి మీద దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి కఠినంగా మరి చర్యలు తీసుకోవాలా ప్రభుత్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీని మీద సిపిఐ పార్టీ తరఫున తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. తర్వాత మృతుల కుటుంబాలని మరి ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చనిపోయిన కుటుంబాలకి ₹1 కోటి ఒక కుటుంబానికి వాళ్ళకి ఆర్థిక సాయం మరి ప్రకటించాలని చెప్పి ఆదుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కర్నూలు శివారులోన జరిగినటువంటి ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం, ఘోరమైన ప్రమాదం. దీంట్లోన 19 మంది దాకా చనిపోయారు. మృతదేహాలను గుర్తిస్తున్నారు. కానీ మేము చెప్పేది ఏమంటే కమ్యూనిస్టు పార్టీగా ఈ ప్రైవేట్ వెహికల్స్ చాలా వచ్చాయి మధ్యన. సరే, ప్రైవేట్ వెహికల్ చట్ట ప్రకారం వస్తుంటాయి, వాళ్ళకి చట్టం ఉంది, నడుపుకోవచ్చు. ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా సరైన సౌకర్యాలు లేకపోవడం వలన, మెరుగైన బస్సులు లేకపోవడం వలన, బస్సుల సంఖ్య తక్కువ ఉండడం వలన చాలా మంది, వేలాది మంది ఈ ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తారు. హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు తిరుపతి, హైదరాబాద్ టు విజయవాడ, చెన్నై, విశాఖపట్నం. కానీ పాత ఈ కాలం చెల్లిన డొక్కు బస్సులకి ఏసీలు బిగించి, అద్దాలు బిగించి, రంగులు కొట్టి బస్సులు నడిపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్నాయా లేదా, ఇన్సూరెన్స్ ఉన్నాయా లేదా అడిగే నాతుడే లేడు. ప్రయాణికులు వాళ్ళ అవసరం కాబట్టి సార్ టక్కటక్క ఎక్కిపోతే ఇన్సూరెన్స్ ఉందా బస్సు అని ఎవరు అడగరు. అసలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా అని ప్రయాణికుడు ఎవరు ఏ ఓనర్ని, డ్రైవర్ని అడగడు. కాబట్టి వాళ్ళ అవసరం కాబట్టి ఎక్కిపోతారు. కానీ ప్రభుత్వ పరంగా చాలా లోపాలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా దీనికి ప్రధానమైన కారణము. కాబట్టి ఈ ప్రైవేటు టూరిస్ట్ బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఉండే విధంగా చూడాలా, చెక్ చేయాలా. అట్లాంటి బస్సులు సీజ్ చేయాలా సర్టిఫికేట్ లేకుంటే. చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఆర్థికంగా ఈ ఘటన పైన సమగ్రమైన విచారణ జరగాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.